గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో కూలర్ రిపేర్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇది దొరకదని చెప్తే సరే, ఆయన ఏంటంటే ఇక నా మీద ఎక్కువ నమ్మకం అనమాట. ఇక కాకపోతే నాకు ఖాళీ ఉండదు కదా ఫ్రెండ్స్, అందువల్ల ఆయన అయితే కనుక తీసుకొచ్చి నీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు చేయమని చెప్పి అయితే మా ఇంటి దగ్గర పడేశారు. అయితే నాకైతే ఒక 2 డేస్ హాలిడే ఉండడం వల్ల దీన్నైతే ఈరోజు ఓపెన్ చేశాను. దీన్ని చేసి పంపించేద్దామని. ఏముంది ఫ్రెండ్స్, చాలా ఈజీ అనమాట. మనం చక్కగా ఏ పనైనా అసలు కూలర్ అనేది అసలు వెరీ డెడ్ ఈజీ అనమాట చేసుకోవడానికి తెలియాలి. అలాగే వైరింగ్ అండ్ పీసీబీ బోర్డు ఒకవేళ పోయినా దొరక్కపోయినా మనం వేరేది ఎలా వేయాలి, దాన్ని మాన్యువల్ చేయొచ్చు, కంప్లీట్ ఫుల్లీ ఆటోమేటిక్ కూడా చేసేయచ్చు. మనం అన్ని రకాలుగా అసలు అవ్వదు అనేదే లేదు ఫ్రెండ్స్. అవ్వదు అనేది ఈ ప్రపంచంలో ఏది ఉండదు. మనిషి ప్రాణాన్ని మాత్రమే తిరిగి తీసుకురాలేం ఫ్రెండ్స్. ఇలా చూడండి ఫ్రెండ్స్, నీట్గా నేనైతే కట్ చేసేసి దాంట్లో ఉన్న మనకి అన్నీ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. స్వింగ్ మోటార్ ఓకే, అలాగే పంప్ మోటార్ ఓకే. తర్వాత మనకైతే దీంట్లో పంప్ మోటార్ కానీ అలాగే స్వింగ్ మోటార్ కానీ అంత వర్కింగే. దీంట్లో పోయింది పీసీబీ బోర్డు ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. అలాగే మోటార్ అనేది కూడా బోర్డు పీసీబీ బోర్డు అనేది రిపేర్ చేసేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి మోటార్ అనేది కొత్తది మార్చేసి పీసీబీ బోర్డు రిపేర్ చేసేస్తే చక్కగా అయిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే నీట్గా కటింగ్ మిషన్తో అయితే వెనకాల నట్లు మాత్రమే కట్ చేశాను. మనం బాడీకి ఏం డ్యామేజ్ అసలు అయ్యే ఛాన్స్ 1% కూడా ఉండదు ఫ్రెండ్స్. నీట్గా మనం కట్ చేసుకోవచ్చు. ఎందుకు బాడీకి డ్యామేజ్ అవ్వదంటే వెనకమాల ఖచ్చితంగా వాషర్లు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఓన్లీ ఆ వాషర్ పైన ఉన్న నట్టు కట్ చేసేస్తే మనకైతే చక్కగా వచ్చేస్తుంది అనమాట. మనకు అందుకనే దేనికి కూడా బాడీకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ 1% కూడా ఉండదన్నమాట. మనమైతే నీట్గా అలా తీసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా మొత్తం దాని వైర్లు అనేది డిస్కనెక్ట్ చేసేసాము. డిస్కనెక్ట్ చేసేసి దీంట్లో మనకి ఆ ఫ్యాన్ బ్లేడ్ అనేది మనకైతే ఎల్లంకి వచ్చిందనమాట. అది నా దగ్గర లేదనమాట, ప్రజెంట్ అయితే లేదు. అది ఎక్కడో ఉన్నాయన్నమాట, ఆ సామానులో ఉన్నాయి, చూడలేదు. సరే, దీన్నైతే మామూలుగా అయితే మనం ఫ్యాన్ ఎల్లంకితో ఆ ఫ్యాన్ బ్లేడ్ అనేది తీస్తాము. వీలైతే తీయచ్చు, లేదంటే మనం దాన్ని బయటికి మొత్తం మోటార్తో సహా తీసుకొచ్చి కూడా మనం విడిగా బయట కూడా వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ వీలు బట్టి మనం బ్లేడ్ అయినా తీసేయచ్చు, లేదంటే మొత్తం కూడా సెట్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ వెనకమాల ఉన్న వాషర్స్ అయితే నేను తీసేస్తున్నా ఫ్రెండ్స్. ఆ వాషర్లు అనేది మొత్తం మనం అయితే కట్ చేసాం కదా ఫ్రెండ్స్. ఆ కట్ చేసిన తర్వాత మనం ఆ బ్యాక్ సైడ్ ఉన్న వాషర్లను తీసేస్తే ఆ 4 వాషర్స్ అనేది తీసేయాలి. తీసేస్తే మనకు చక్కగా ఆ ఫ్యాన్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఆ ఫ్యాన్ బయటికి తీసేసుకుని మనమైతే దీనికైతే